బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని 3 పబ్బుల్లో తనిఖీలు చేశారు. మొదటిసారి స్నిఫర్ డ్రగ్స్ ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని 3 పబ్బుల్లో తనిఖీలు చేశారు. మొదటిసారి స్నిఫర్ డ్రగ్స్ ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, నిత్య హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న కోణంలోనే సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న రాత్రి సడన్ గా 3 పబ్లు జూబ్లీ హిల్స్ సరౌండింగ్స్ వెస్ట్ జోన్ కి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి ఏరియాస్ లో ఉన్నటువంటి పబ్స్ లో భాగంగా జూబ్లీ హిల్స్ 3 పబ్బుల్లో తనిఖీలు చేశారు. ఏసీబీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం ఏదైతే పోలీస్ బృందం ఏదైతే ఉందో 3 పబ్బుల్లో కూడా స్నిప్పర్ డాగ్స్ ఏదైతే స్మెల్ పసిగట్టే కెపాసిటీ ఉన్నటువంటి డాగ్స్ ఇవి ఏదైనా చిన్న అనుమానాస్పద వాసనలు ఉన్నా సరే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేటటువంటి స్నిప్పర్ డాగ్స్ ని ప్రత్యేకంగా ఈసారి తీసుకెళ్లి ఈ సోదాలు అయితే కొనసాగించారు. పబ్స్ లో ఏదైతే నూతన సంవత్సరము క్రిస్మస్ వేడుకలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డ్రగ్స్ ని భారీగా హైదరాబాద్ కి తరలించే అవకాశం ఉంటుంది పబ్స్ యాజమాన్యము. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా డ్రగ్స్ కనిపించినా గానీ కఠిన చర్యలు తీసుకుంటామన్న కోణంలోనే ఈ సోదాలు నిర్వహించామని ఏసీపీ కూడా తెలపడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఏసీపీ కూడా ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి సోదాలో ఎక్కడా కూడా పబ్స్ లో డ్రగ్స్ గానీ గంజాయి గానీ అలాంటి ఆనవాళ్ళు ఏవి కూడా లేదు అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. మొత్తం మీద డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే క్రమంలో విస్తృత స్థాయి తనిఖీలు అయితే నగర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. రెస్టారెంట్ల దగ్గర నుంచి పబ్స్ వరకు కూడా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 20 పైచలకు సోదాలు ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా సోదాలు అయితే పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ తనిఖీలు చేస్తామన్న కోణంలోనే చెప్తున్నారు ఉన్నతాధికారులు. డ్రగ్స్ విక్రయాలు ఎవరు చేసినా గానీ కఠిన చర్యలు తప్పవు అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా పేర్కొన్నారు. డ్రగ్స్ మీద మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా గంజాయి అలాగే డ్రగ్స్ ఇవి రెండు కూడా భారీ ఎత్తున సరఫరా అవుతుంది. ఎక్కడ నుంచి ఎగుమతి అవుతుందో దిగుమతి అవుతుందో తెలియదు కానీ దీనికి సంబంధించినటువంటి పెడ్లర్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున బస చేసి దీన్ని విక్రయిస్తున్నారు. యజమానులు ఎవరైతే పబ్స్ కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే పెడ్లర్లకి టైఅప్ అయ్యే ఇది మొత్తం దందా జరుగుతోంది. గతంలో మనం చూసుకోవచ్చు టాలీవుడ్ యాక్టర్స్ ని కూడా చాలా మందిని కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి విచారించడం జరిగింది. డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న కోణంలోనే ప్రతి ఒక్కరిని సెలబ్రిటీస్ ని రాజకీయ ప్రముఖుల్ని ప్రతి ఒక్కరిని కూడా విచారించడం జరిగింది. ఏదైతే సీఎం గా రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి అన్న కోణంలోనే విస్తృత స్థాయి తనిఖీలు చేయాలి. ట్రై కమిషనరేట్ పరిధిలో ఏదైతే సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ మినహా సైబరాబాద్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే కాస్మో కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 2 కమిషనరేట్లలో కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాబోయేది నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకొని పబ్ యాజమాన్యం ఈ దందాకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల యువత నాశనం అవుతున్నారన్న కోణంలోనే ఉన్నతాధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. తూచ తప్పకుండా ఉన్నతాధికారులు కూడా దీన్ని ఫాలో అవుతున్నట్టుగానే తెలుస్తుంది. నిత్య రైట్ ఉషా, థ్యాంక్ యూ.